నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ఐసోలేట్ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో వెహికల్ చెకింగ్, గంజా టెస్టింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్లపై పరీక్షలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 21 వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. మిర్యాలగూడ పట్టణంలో ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఈ లోన్లీ ప్రదేశస్ అవుట్స్కట్స్ ఉన్నాయో అక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ చేయటం జరిగింది. ఈ ప్రదేశాల్లో కొంతమంది యువత అక్కడ గ్యాదర్ అయ్యి గాంజా సేవిస్తున్నారని, తర్వాత ఈవ్టీజింగ్ చేస్తున్నారనేటటువంటి సమాచారం మేరకు ఈరోజు బోటింగ్ శివాలయం ఏరియా, యాదగారిపల్లి, ఎఫ్సీఏ గౌడౌన్ ఏరియాలో, జంకుతండ ఏరియాలో స్పెషల్ డ్రైవ్ వేయడం జరిగింది. ఈ డ్రైవ్ లో మొత్తం 43 మంది యువకులు మాకు పట్టుబడ్డారు. వాడి దగ్గర ఒక 20 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏదైతే నెంబర్ లేని బైకులు ఉన్నాయో, నెంబర్ ప్లేట్ లేని, వాటి మీద కేసు నమోదు చేస్తున్నాం. అట్లే యువత తల్లిదండ్రులకు కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో గతంలో గాంజాయి కేసు ఉన్న వాళ్ళు, గాంజాయి సేవిస్తారనే అనుమానం ఉన్న వాళ్ళు ఒక 3 ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వాళ్ళని కన్జ్యూమర్స్ గా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. అందరికి కూడా యువత తల్లిదండ్రులందరూ కూడా మేము సీరియస్ గా చెప్తున్నాం. పొరపాటున కూడా పిల్లల్ని మీరు గాలికి వదిలేస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే విధంగా మిర్యాలగూడ పట్టణంలో ఎవరైనా జూదం ఆడినా, జూదం ఆర్గనైజ్ చేసినా, జూదాన్ని ఎంకరేజ్ చేసినా వారి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి పట్టణ ప్రజల సెక్యూరిటీ గురించి, ప్రజల మంచి గురించి జరిగేటటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేసి పోలీస్ శాఖ కోఆపరేట్ చేయాలి. లేని ఎడల దీన్ని ఎంకరేజ్ చేసినా, దీన్ని ఎవరైనా ఎబిట్ చేసినా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి.